హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. నేను టిట్టు వీడియో చేయటమే చాలా స్పందన వచ్చిందండి. లోకల్లో అయితే మీట్ అవుట్ ఇన్ని రోజులు నేను టిట్ ఇంత రేట్ అని డిసైడ్ చేయలేదు కదా. లోకల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మీట్ అవుట్ అని వస్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే మాస్టర్లతో ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారో అది తెలుసు. మీరే కష్టపడి మాస్టర్ అయితే మీరు పెట్టే బిజినెస్లో తిరుగుండదు. అది నా ఒపీనియన్ అనమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే. మన చేతిలో పని ఉంటే మనం ఏ బిజినెస్ చేసినా కూడా నష్టపోం అనమాట. వాటి మీద డిపెండ్ అయితే ఏమైందంటే మనం సరైన టైంకి ఇవ్వలేము, సరిగ్గా మనం అనుకున్నట్టు ఇవ్వలేము అనమాట. వాటి మీద డిపెండ్ అయితే అదే 13 రూల్స్ మీ చేతిలో ఉందనుకోండి, స్టిచ్చింగ్ వర్క్లను పెట్టుకుని నడపవచ్చు, మంచి లాభాలతో ముందుకు వెళ్ళవచ్చు అనమాట. ఈ మేడం ఖమ్మం నుంచి వచ్చారు. ఒకసారి చూడండి, తన మాటలోనే చూడండి. ఎందుకంటే తను టిట్ కోసం వచ్చారనమాట. చూడండి. మనకి ఆన్లైన్ స్టూడెంట్ ఇంతకుముందు బొటిక్ పెట్టేసి మాస్టర్తో చాలా ప్రాబ్లం అయింది. ఆన్లైన్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు అయితే మళ్ళీ బొటిక్ పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు. మన దగ్గర మాస్టర్ కిట్ తీసుకుందాం అని ఒపీనియన్తో వచ్చారు. నాతో ఉన్న పరిచయం, తనకున్న ఫ్రెండ్షిప్ ఏందో మీరు అడిగి తెలుసుకోండి. గుడ్ మార్నింగ్. ఓకే, ఎలా ఉన్నారు ధనలక్ష్మి? బాగున్నామండి. ఎలా ఉంది మా క్లాసెస్? ఎలా ఉన్నాయి? సూపర్ అండి. చాలా టిప్స్ నేర్చుకున్నా నేనైతే. ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సింది. ఎంత నేర్చుకున్నా తక్కువే. నేను ఖమ్మంలో పెట్టి చాలా సఫర్ అయ్యాయి మాస్టర్స్తో. మీ దగ్గర ఉన్న నైపుణ్యము, మీరు వాళ్ళతో చెప్పించే విధానము ఇవన్నీ బాగా మ్యాచ్ అవుతున్నాయి. నాకైతే చాలా హెల్ప్ఫుల్ ఉంది టిప్స్ అన్నీ. అసలు ఆన్లైన్ ఈ క్లాసెస్ ఇలా నేర్చుకోగలుగుతానా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా సక్సెస్ అయ్యారు మీరు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదైనా కుట్టగలను అనే ధైర్యం వచ్చేసింది ఇప్పుడు. నేను బొటిక్ రన్ చేసేటప్పుడు చాలా అసలు సఫర్ అయ్యా. ఒక ప్యాటర్న్ చెప్తే ఒక ప్యాటర్న్ కుట్టేటోళ్ళు. ఇప్పుడు మీరు సొంతంగా దగ్గరుండి ఆ మాస్టర్కి చెప్పి ప్రతి మోడల్ని మీరు ఎంత ఇది చేయాలంటే అది మీ వల్లనే సాధ్యమైంది. అది మేడం చెప్. కొంతమందికి ఏంటంటే ఆన్లైన్ అంటే అలా ఈ ఫేక్ ప్రమోషన్స్ అలా కాకుండా ఇది ఎలా ఉందంటే అన్ని విధాల ఇప్పుడు నేర్చుకోవాలి, కొత్తగా ఏదో మనం సాధించాలి అన్న వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ఫుల్. ఇది ఇంట్లో ఉండి కూడా మనం చేసుకోవచ్చు. సరిపోతుంది. కలకత్తా వర్కర్స్ అంటే ఏదో అద్భుతాలు వాళ్ళే చెప్తారు, వాళ్ళనే ఫాలో అవ్వాలి అని కాదు. మన ధనలక్ష్మి మేడం గారు చెప్తే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చాలా నేర్చుకోవాల్సింది చాలా చాలా బాగా చెప్తున్నారు. అదేనండి, మనకి ఇంట్లో ఉన్న వాళ్ళు హెల్ప్ఫుల్. ఒక సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మనకి ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని ఊర్లలో ఆ ఫెసిలిటీ లేకపోవచ్చు. అందుకే బాగా ఆలోచించి నేను ఇచ్చే వీడియోస్ కూడా ఎందుకంటే లైఫ్ లాంగ్ మీకు వ్యాలిడిటీ ఉండాలి. ఒకసారి చెప్పిన ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి. ప్యాటర్న్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి అనేసి కటింగ్ ప్యాటర్న్స్ కూడా లైనింగ్ రూపంలో ఇచ్చేది. ఎందుకంటే చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆన్లైన్ అంటే ఫ్రాడ్, ఇలాంటి ఫ్రాడ్ ప్రమోషన్ చేపిస్తారని. అలా ఫ్రాడ్ చేయించాలంటే నేను ఒకవేళ అమౌంట్ అంత భరించేదాన్ని అయితే నేను పెద్ద పెద్ద ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని. అట్లా అమౌంట్ పెట్టుకునేదాన్ని అయితే మనది ఏంటంటే జెన్యూనిటీ మీదనే మన షాప్ నడిచినా, మన ఛానల్ నడిచినా, మన ఇన్స్టిట్యూట్ నడిచినా కూడా జెన్యూనిటీ మీదనే నడుస్తుంది అనమాట. ఒకసారి మాస్టర్ వస్తారు. మనకి మాస్టర్ ఏంటంటే ఏ ఏరియాలో ఏ ప్యాటర్న్ ఎక్కువ రన్ అవుతుంది. ఎందుకంటే మేడం గారు వచ్చారు, అన్ని నాకు అవసరం లేదు, నాకు బాగా రన్ అయ్యే వాళ్ళలో అన్ని సైజులు ఇవ్వమని అడిగారు. అయితే మాస్టర్తో అది డిస్కషన్ చేద్దామని వచ్చారు. మీరు ఒకసారి వచ్చేసి మీకు ఏమేమి కావాలి, ఎలాంటి సైజులు కావాలి, మీకు మీ ఏరియాలో ఎలాంటి ప్రిఫర్ చేస్తారు అనేది మీ ఏరియాని బట్టి మీరు చూసుకుంటే ఏమైందంటే మీకు వేస్టేజ్ రాకుండా ఉంటుంది అనమాట. ప్యాటర్న్ అనేది ఏంది, అది ఉంటే మీకు మాస్టర్ మీ దగ్గర ఉన్నట్టే ప్యాటర్న్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. మీ ఏరియాలో ఎక్కువ ఏం ప్రాబ్లం అయితే మీకు ఎక్కువ వచ్చే సైజెస్ ఏంటి, ఎట్లాంటి ఆర్డర్స్ వస్తాయి, వాటిని బట్టి మీరు ప్యాటర్న్ తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మేము ఇస్తున్నాం అనమాట. ఓకేనా మాస్టర్? ఏ మోడల్ అయినా ఏదైనా ఓకే కదా. మంచి మోడల్ భరతనాట్యం డ్రెస్, శార్వాణి అలాంటివి కూడా లైవ్ స్టిచ్చింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు అన్నమాట. వెస్ట్రన్ వేర్ కుట్టాలన్నా కూడా కటింగ్ లో ఏమి ఉండదు అనమాట, అది స్టిచ్చింగ్ లోనే ఉంటుంది. అలాంటి వాళ్ళు అలా చేయొచ్చు. మా కటింగ్ మొత్తం వచ్చి ఓన్లీ స్టిచ్చింగ్ టిప్స్ కావాలనుకున్నారు కూడా లైవ్ లో స్టిచ్చింగ్ క్లాసెస్ లో కూడా కండక్ట్ అవ్వచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే మీకు మీ నైపుణ్యం పెరిగిపోద్ది అనమాట. వీళ్ళు వాడే టిప్స్ ఏంటనేది మీకు తెలుస్తాయి అనమాట. దానివల్ల మీ నైపుణ్యం పెరిగితే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది. మీరు ఈజీగా సెటిల్ అవ్వగలుగుతారు. ఒక వర్కర్ మీద డిపెండ్ కాకుండా వర్క్ మొత్తం మీకు వచ్చి ఉంటే మీకు మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం గారు.
అయితే నన్ను కలిసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ సంతోషాన్ని మాటలతో చెప్పలేము అన్నమాట. ఎందుకంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత చాలా విషయాలు మీకు తెలుస్తాయి అన్నమాట. డైరెక్ట్ వస్తే చాలా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం అందరూ అవసరం లేదు. బిజినెస్ పెట్టాలనుకున్న 1-4 సార్లు అన్నిటి నుంచి ఎంక్వైరీ చేసుకోండి. ముందు అందరు కూడా 2 నెలల నుంచి ఓపెన్ చేసుకుని రెంట్ కట్టుకుంటూ ఉంటున్నారు తప్ప కలకత్తా నుంచి రావాలి మాస్టర్స్ అనేది. కానీ మాస్టర్స్ ఎక్కడో లేరు, మీలోనే ఉన్నారు, బయట తీయండి. అది నేను ముందు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీలో ఉన్న టాలెంట్ని ముందు బయట తీసి బిజినెస్లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. మనం ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది ఎస్టాబ్లిష్ ఏంటంటే మనం వర్కర్స్ లాగా వర్క్ చేయాలి. ఆ తర్వాత వర్కర్స్ని కొంచెం ఎస్టాబ్లిషన్ చేసుకుంటూ వర్కర్స్ని పెంచుకుంటూ మనం స్లోగా సైడ్ అవుతూ వర్కర్స్తో చేపించుకునేటట్టు ఉండాలి. కానీ ఫస్టే అన్ని అందులో ఆర్భాటాలతో చేస్తే అది ఉన్నోళ్ళకైతే ఓటే. నేను ఉన్నోళ్ళ గురించి మాట్లాడట్లేదండి. మా క్లాస్ డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకైతే ఓటే. మిడిల్ క్లాస్లో ఉండి కొంచెం బిజినెస్ చేయాలి, సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ముందు మీరు వర్కర్స్ లాగా కష్టపడండి. మీలో ఉన్న టాలెంట్ని బయట తీయండి. ఎందుకంటే సరైన రూట్ తెలిస్తే మనకి టాలెంట్ ఏం తక్కువ ఉండదు అనమాట. మీలో ఉన్న టాలెంట్ని తీయటానికి, మాస్టర్ని తీయటానికి నేను రెడీ అనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ మగ్గం వర్క్ అంత ట్రస్ట్ అని కాదనమాట. కటింగ్ అనేది కొంచెం టైలరింగ్ అవగాహన అంటే చాలా సింపుల్ అనమాట. సింపుల్ అంటే ఆ ఫార్ములా తెలిసి ఆ రూట్ తెలిసి చాలా సింపుల్ అనమాట. మంచి ఫిట్టింగ్తో వస్తాయి. మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్లో రావాలనుకున్న వాళ్ళు ముందు మీరు ట్రైన్ అవ్వండి. మీరు నేర్చుకున్న విద్య అనేది ఎక్కడికి పోదు. ఒకవేళ మీరు వర్కర్స్తో పెట్టించుకునే స్థాయికి వచ్చిన తర్వాత కూడా మీ దగ్గర వర్క్ ఉంచి వాళ్ళతోని తొందరగా ఎలా చేయించుకోవాలో మీకు ఐడియా వస్తుంది. అసలు ఏం తెలియని వాళ్ళు ఈ ఫీల్డ్లో రావటం అన్నారు కొంచెం తెలుసుకొని వస్తే విద్య అనేది ఆస్తి కన్నా గొప్పదన్నమాట. మీ దగ్గర విద్య ఉంటే మీలో కాన్ఫిడెంట్ ఉంటుంది, మీరు మంచిగా ముందడు చేయగలుగుతారు, ఏ సమస్య వచ్చినా ఫేస్ చేయగలుగుతారు. ఒకళ్ళ మీద డిపెండ్ అయితే ఏమైందంటే బిజినెస్ నష్టపోవాల్సి ఉంటుంది. ఏదన్నా వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళని హ్యాండ్ ఇచ్చినా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇదైనా కూడా మనం నష్టపోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ దగ్గర విద్య ఉంటే మీరు కాన్ఫిడెంట్తో ఉండొచ్చు. బిజినెస్లో మీకు తిరిగి ఉండదు అనమాట. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. కొత్తగా బిజినెస్ పెట్టేటోళ్ళు మాత్రం ఒక 1 year వరకు మనం వర్కర్స్ లాగా 1 year అని కాదు, మనం సెట్ అయ్యే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేదాకా మనం వర్కర్స్ లాగా వర్క్ చేస్తే ఆ బిజినెస్ చాలా బాగుంటుంది, సక్సెస్ బాట్లో ఉంటుంది అనమాట. అంతా బయట నుంచి డిపెండ్ అయితే మనకి లెక్క చూసుకునేసరికి ఏమి ఉండదు. అందరు చేసేది కూడా ఇది అనమాట. ఏ అవగాహన లేకుండా ఏదో పెడుతున్నామని ఈ వ్యాపారంలోకి వచ్చి నష్టపోతున్నారు, ఎమ్మటే బొట్టిటూలు తీసేస్తున్నారు. అలా కాకుండా మీరు కష్టపడగలిగితేనే ఇందులోకి రండి. లేకపోతే మీకు అమౌంట్కి వడ్డీ మందం కూడా రాదనమాట. మీరు పెట్టే అమౌంట్కి వడ్డీ మందం కూడా రాదు. అది ఆలోచించుకొని, ఎందుకంటే ఇది బిజినెస్ మనం వస్తుందా రాదని మనం చెప్పలేము అనమాట. ఒక లక్ మీద ఆధారపడి కూడా బిజినెస్ చేయకూడదు. మీ మీద మీరు ఆధారపడి మాత్రమే బిజినెస్ చేయండి. ఎవరికో కలిసి వచ్చింది నాకు కలిసి వస్తుందని అట్లా ఆలోచించమారు. మీరు మీ టాలెంట్ని నమ్ముకొని మాత్రమే అడిగండి. అలాంటప్పుడు మాత్రమే మీరు బిజినెస్లో రాణించగలుగుతారు. ఓకేనండి. నేనైతే ఎలాంటి ఫేక్ లేదు. మీరు ఎప్పుడైనా మన షాప్ విజిట్ చేయొచ్చు. నా షాప్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ నటరాజ్ సెంటర్ మసీద్ రోడ్లో ఉంది. మీరు ఎప్పుడు సండే తప్ప ఎప్పుడు వచ్చినా మీరు ఆల్వేస్ వెల్కమ్ అనమాట. ఎవరైనా ఫోన్ చేసి అని రావచ్చు, ఫోన్ చేయకుండా అని రావచ్చు. మీరు నమ్మకంతో ఉండండి. ఎందుకంటే ఆన్లైన్ అంటే మోసాలు జరుగుతాయి ఖచ్చితంగా. అది నేను కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఉందన్నమాట. అలా భయపడమాకుండండి. నేను చెప్పేది 100% రైట్. బిజినెస్ చేయాలని చాలామంది కూడా బిజినెస్ చేయాలని ఉంటుంది. కానీ సరైన గైడెన్స్ లేక నష్టపోవటం వల్ల మనం ఏంటంటే బిజినెస్ కానీ ఉద్యోగమే బెస్ట్ అనుకుంటారు. కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేసి మనం వర్కర్స్లా చేసుకున్నప్పుడు మన బిజినెస్కి తిరిగి ఉండదు. దానికి 100% గ్యారంటీ. నేను 100% నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అదే అనమాట. మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోకి మాత్రం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం అడగను. ఎందుకంటే నా వీడియోస్ నచ్చి మీరే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. నేను అంత యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాను నమ్మటం నా మీద నాకు ఉంది. ఎవరైనా యూజ్ అయ్యేటోళ్ళు మాత్రం తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ కావాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అనమాట. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. నేను బిజినెస్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీలో ఉన్న మాస్టర్ని బయట తీయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్.